బంగారం ఇళ్లలో ఉంటే నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. బ్యాంకు లాకర్లో ఉంటే కాస్త సంతోషంగా ఉండొచ్చు. కానీ ఒక్క రూపాయి కూడా లాభం లేకపోగా లాకర్ల నిర్వహణకు డబ్బులు కడుతూ ఉండాలి. అదే బ్యాంకులో బంగారాన్ని డిపాజిట్ చేసి దానికి వడ్డీ రూపంలో నగదును లేదా బంగారాన్ని పొందితే ఎలా ఉంటుంది? ఇప్పుడదే గోల్డ్ మానిటైజేషన్ పథకం. కేంద్రం ప్రజలకు పరిచయం చేసిన కొత్త స్కీమ్ ఇది. ప్రజలు, సంస్థల వద్ద దాదాపు 20,000 టన్నుల పసిడి నిరుపయోగంగా నిల్వ ఉన్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ బంగారం విలువ 60 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. దేశంలో నిరుపయోగంగా ఉన్న లక్షల కోట్ల రూపాయల విలువైన పసిడిని ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగించడంతో పాటు బంగారం దిగుమతులకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిందే గోల్డ్ మానిటైజేషన్ పథకం. గోల్డ్ మానిటైజేషన్ పథకం ముసాయిదా మార్గదర్శకాలను ఇప్పటికే ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ పథకాన్ని ఈ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. గోల్డ్ మానిటైజేషన్ పథకం కింద ప్రజలు, సంస్థలు తమ వద్దున్న బంగారంలో కనీసం 30 గ్రాములు అంతకు మించిన మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. బంగారం నాణ్యతను BIS గుర్తింపు పొందిన హాల్ మార్కింగ్ కేంద్రాల వద్ద తనిఖీ చేయించుకోవాలి. తర్వాత బ్యాంకులో బంగారం పొదుపు ఖాతా తెరిచి డిపాజిట్ చేయాలి. బంగారం డిపాజిట్ కాల వ్యవధి కనీసం ఏడాది ఉంటుంది. తర్వాత ఏడాది చొప్పున రెన్యువల్ చేసుకోవచ్చు. గడువు పూర్తయ్యాక వడ్డీగా నగదు లేదా మరింత బంగారాన్ని పొందవచ్చు. డిపాజిట్ పై వచ్చే వడ్డీకి పన్ను రాయితీ కూడా ఉంటుంది.